అంకుల్, మీకు ముందే చెప్తున్నాను, మళ్ళీ నేను మీ కుటుంబాన్ని ఆదుకోలేదు అనొద్దు. నేను తలుచుకుంటే రేపటికే మీకు అవసరానికి సరిపడే డబ్బందేలా చేయగలను. లేదంటే మీరు సర్వస్వాన్ని కోల్పోతారు, అప్పుల వాళ్లతో నానా యాతన పడతారు అని భయపెట్టడం మొదలుపెట్టాడు జై. షటప్ జై, మా నాన్న ఇంటిని, నగల వ్యాపారాన్ని తాకట్టు పెట్టి దాదాపు అప్పులన్నీ తీర్చేశారు. మాకింకే అప్పులు లేవు అని అంది సురభి. నువ్వు చాలా అమాయకంగా ఉన్నావు సురభి. మీ నగలు ఇంకా ఫ్యాక్టరీలో ఉన్న వస్తువులన్నీ కూడా ఎప్పటివో పాతవి. వాటిని తాకట్టు పెట్టడం వల్ల మీ అప్పులు తీరుతాయని నువ్వు అనుకోవటం కన్నా పెద్ద జోకేం లేదు. అది కాక మీ కార్మికులకు జీతాలివ్వాలి. వాళ్ళు కనుక కేసు పెడితే అంకుల్ జైలుకి వెళ్లి కూర్చోవాల్సి ఉంటుంది అని ఇంకా ఏదో చెప్పబోతుంటే జైని అడ్డుకొని, ఇక్కడితో ఆపే అని కోపంగా అరిచింది సురభి. అప్పటికి సురభి మాటల్ని ఏమాత్రం లెక్క చేయకుండా, వ్యాపార రంగంలో ఇది సర్వసాధారణం. నేను తలుచుకుంటే మీ కుటుంబాన్ని పూర్తిగా సంక్షోభంలోకి నెట్టేయగలను. జాగ్రత్తగా ఆలోచించుకో సురభి. ఇప్పటికీ మించిపోయింది లేదు. నీ భర్తకు విడాకులిచ్చి నేను చెప్పినట్టు చేయి. మిమ్మల్ని ఈ అప్పుల బాధ నుంచి బయటకు తీసుకురావడమే కాకుండా మీ ఫ్యాక్టరీ ఇంతకు ముందులా నడిచేలా చూస్తాను అని అన్నాడు జై. ఇంత జరుగుతున్నా కాని ఫేస్ పై ఏ ఫీలింగ్స్ లేకుండా జైని చూస్తూ ఉన్నాడు శివ. ఇన్నేళ్లల్లో ఒక్కసారి కూడా జై ముందు తన కోపాన్ని ప్రదర్శించలేదు శివ. అందుకే ఇప్పుడు కూడా ప్రదర్శించాలని అనుకోలేదు. శివ మౌనాన్ని చేతకానితనంగా లెక్క కట్టి, నీకసలు బుద్ధుందా? నీ వల్లనే మా అంకుల్ కుటుంబం ఇన్ని ఇబ్బందులు పడుతుంది. నువ్వు వాళ్ళని వదిలి వెళ్ళు. నీ దరిద్రాన్ని వాళ్ళకంటించకు అని కోపంగా అరిచాడు జై. అలా తీక్షణంగా చూసిన శివ తన ప్రమేయం లేకుండానే జై చేయిని మెలితిప్పి గట్టిగా పట్టుకున్నాడు. శివ అలా చేయి మెలితిప్పటంతో జైకి విపరీతమైన నొప్పి, ఆ వెనుకే తట్టుకోలేనంత బాధ కలిగింది. నీకెంత ధైర్యం? నా మీదే దాడి చేస్తావా అని కోపంగా అరిచాడు జై. అయినా శివ అతన్ని ఏమాత్రం వదల్లేదు. అంతే కోపంగా చేతిని మెలి తిప్పుతూనే ఉన్నాడు. ఆ నొప్పికి విలవిలలాడిపోతున్నాడు జై. చుట్టూ ఉన్న అందరూ షాక్తో చూస్తూ ఉండిపోయారు. శివకి ఇంత బలముందా అని అనుకుంటూ నమ్మలేనట్లు అతని వైపు చూశారు. ఇక చేసేది లేక, నొప్పి తట్టుకోలేక శివ ముందు మోకాలపై పడిపోయాడు జై. శివ మెల్లగా జై చేతిని వదలగానే జై కింద పడిపోయాడు. కాని శివకి ఉన్న శక్తుల ఆఫ్టర్ ఎఫెక్ట్స్ వల్ల జై ఇంకా నొప్పిగా ఫీల్ అయ్యాడు. నన్ను తాకడానికి నీకెంత ధైర్యం? అసలు ఈ భూమి మీదకి ఎందుకొచ్చాన్రా దేవుడా అని నువ్వు బాధపడేలా చేస్తాను. ఇక మీ జీవితం ముగిసిపోయినట్లే. నేను తప్ప ఇక మీకు సహాయం చేసేవాళ్లు ఎవ్వరూ ఉండరు. నేను మీకు ఒక అవకాశం ఇచ్చాను, అయినా మీరది ఉపయోగించుకోలేకపోయారు. పైగా నా మీదే దాడి చేశారు. ఇప్పుడు మీ కుటుంబం నాశనమయ్యే పరిస్థితి వచ్చింది. ఇక మిమ్మల్ని ఆ దేవుడు కూడా కాపాడలేడు అని కోపంగా వాళ్లపై అరిచి అక్కడ్నుంచి వెళ్లిపోయాడు జై. ఇప్పుడు జరిగింది చిన్న విషయం అనుకున్నావా? అసలు జైపై ఎందుకు చేయి చేసుకున్నావు? ఈ కుటుంబం ఏమైపోతుందో కాస్తైనా ఆలోచించావా? ఇప్పుడేం చేయాలి? నీ వల్లే మా కుటుంబమంతా నాశనమైపోతుంది అని శివని మళ్లీ మాటలనడం మొదలుపెట్టింది రేణుకాదేవి. ఎందుకు అంత కోపం తెచ్చుకున్నావు? గొడవలతో ఏ సమస్యని పరిష్కరించలేవు. కాస్త ప్రశాంతంగా ఉండాల్సింది కదా అని సురభి నెమ్మదిగా అన్నది. నేనీ సమస్యని పరిష్కరిస్తాను. మీరు ఆందోళన పడకండి. జై మిమ్మల్ని ఏం చేయలేడు అని ఖచ్చితంగా చెప్పాడు శివ. అవునా? నువ్వు చూసుకుంటావా? ఏం చూసుకుంటావ్ అని వెటకారంగా నవ్వింది రేణుకాదేవి. శివ కోపంగా రేణుకాదేవి వైపు చూశాడు. ఆమె చప్పున నోరు మూసింది. అతనిలో ఏదో మార్పు ఆమె స్పష్టంగా గ్రహించింది. అప్పటి వరకు కోపంతో ఆగిపోయిన శివ ప్రశాంతమైన చూపుతో సురభి వైపు చూశాడు. బాధపడకు, నేనున్నాను. ఇక నుంచి మీకే సమస్య రాకుండా చూసుకుంటాను అని నమ్మకంగా చెప్పాడు శివ. ఏం జరుగుతుందో అర్థం కావటం లేదు. కాని అతని మాటలతో సురభికి కాస్త ప్రశాంతత కలిగి, అలాగే
అని ఆమె మెల్లగా నవ్వింది. మరోవైపు షికా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కేంద్ర బిందువైన జ్యోతి టవర్స్ జనంతో కిటకిటలాడుతూ ఉంది. 20కి పైగా అంతస్తులున్న ఆ జ్యోతి టవర్స్లో ప్రతి అంతస్తులో ఉద్యోగస్తులంతా హడావుడిగా తిరుగుతూ ఉన్నారు. వాళ్ళ ముఖాల్లో ఏదో జరగబోతోంది అనే ఆందోళన కనిపిస్తుంది. ఆ రోజు మీటింగ్ హాల్లో షికా గ్రూప్ డైరెక్టర్స్ అందరూ అత్యవసర సమావేశం కోసం హాజరయ్యారు. ఏం జరుగుతుందో ఎవ్వరికీ అర్థం కావటం లేదు. కానీ కంపెనీ షేర్స్ అన్నీ పడిపోయాయి. ఇదెలా సాధ్యం? ఒక్కరోజులో ఈ సంక్షోభమేంటి అని అంతా చర్చించుకుంటూ గందరగోళానికి లోనయ్యారు. అందరూ అసహనంగా ఉన్నారు. అందుకే హుటాహుటిన అందరూ సమావేశమయ్యారు. ఏం జరిగింది? మన క్లయింట్స్ అందరి నుంచి విపరీతంగా కాల్స్ వస్తున్నాయి. వాళ్ళు మనతో టైఅప్ని క్యాన్సిల్ చేసుకోవాలని అనుకుంటున్నారు. మన వల్ల ఎవరికైనా ఇబ్బంది కలిగిందా? అసలు మన షేర్ వాల్యూ ఒక్కసారిగా ఇంతలా ఎందుకు పడిపోయింది అని అన్నాడు యశ్వంత్. అనుదీప్ అందర్నీ గమనించి సైలెన్స్ అన్నాడు. ముందు మనం అసహనానికి లోనవ్వకూడదు. ఒక సమస్య వచ్చింది అంటే దానికి పరిష్కారం కూడా ఉంటుంది కదా, దాని గురించి ఆలోచిద్దాం అని గంభీరంగా మొహం పెట్టి అన్నాడు. చాలా సంవత్సరాల నుంచి షికా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కి ఇన్ఛార్జిగా ఉంటున్నాడు అనుదీప్. ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి అతను చూడలేదు. అప్పుడే సెక్రటరీ కొన్ని కాగితాలు తీసుకుని కాన్ఫరెన్స్ హాల్లోకి వచ్చింది. చెప్పండి సెక్రటరీ, ఈరోజు ఎంతమంది తమ షేర్స్ ని అమ్మేశారు? దానివల్ల మన కంపెనీకి ఎంత నష్టం వచ్చింది అని అడిగాడు అనుదీప్ షికా. సెక్రటరీ ఆ పేపర్లను చూసి, ఈరోజు మన కంపెనీ షేర్ వాల్యూ 50%కి డౌన్ అయింది. దానివల్ల చిన్న చిన్న షేర్ హోల్డర్స్ భయపడి వెంటనే తమ షేర్స్ ని అమ్మేశారు. అదీకాక 12కు పైగా మన గోల్డ్ షాప్స్ అన్నీ ఈరోజు మూసివేయబడ్డాయి. ఇక అది పక్కన పెడితే అసోసియేషన్ ఆఫ్ జ్యువెలరీ కామర్స్ మరియు జనరల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్తో సహా 20 కంపెనీలు మన జ్యువెలరీ గ్రూప్తో ఇక కలిసి ట్రావెల్ చేయలేమని బహిరంగంగా ప్రకటించారు. ప్రస్తుతం మన కంపెనీ షేర్స్ అన్నీ చాలా డౌన్ అయిపోయాయి అని గొంతు తగ్గించి మెల్లగా చెప్పింది. అది విని అక్కడున్న అందరూ షాక్ అయ్యారు. జై శివ ఇద్దరిలో ఎవరిది పై చేయి అవుతుంది? శివ సురభి కుటుంబానికి అండగా ఉండగలడా? ఆ కుటుంబం రోడ్డున పడకుండా కాపాడగలడా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.